Hello, hi. Today we will discuss about next problem. Solved problems. So solved problems for third problem. Problem. Show that det 1 a square a cubed 1 b square b cubed 1 c square c cubed. Okay na? That is equal to a minus b into b minus c into c minus a into ab plus bc plus ca. Okay na? So next problem. So solve problems for next problem. Show that det 1 a square a cubed 1 b square b cubed 1 c square c cubed is equal to a minus b into b minus c into c minus a into ab plus bc plus ca. Okay na? Solution. So left LHS తీసుకొని RHS ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ LHS, దిస్ ఇస్ రైట్ హెచ్ఎస్ RHS. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్నది LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్నది రైట్ హ్యాండ్ సైడ్. ఓకేనా? సో సొల్యూషన్ LHS ఈజ్ ఈక్వల్ టు det 1 a square a cubed 1 b square b cubed 1 c square c cubed. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం అప్లై చేసినానంటే R1 ఇంప్లైస్ R1 మైనస్ R3, R2 ఇంప్లైస్ R2 మైనస్ R3. ఓకేనా? సో R1 లో నుంచి R3 రోని సబ్ట్రాక్షన్ చేస్తున్నాను, R2 రో నుంచి R3 రోని సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. ఓకేనా? R1 ఇంప్లైస్ R1 మైనస్ R3. ఓకేనా? సో నెక్స్ట్ R2 ఇంప్లైస్ R2 మైనస్ R3. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 1 minus 1. నెక్స్ట్ a square minus c square. నెక్స్ట్ a cubed minus c cubed. నెక్స్ట్ 1 minus 1. నెక్స్ట్ b square minus c square b cubed minus c cubed. సో నెక్స్ట్ R3 రో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలానే వస్తుంది. సో R3 రో ఈజ్ 1 c square c cubed. ఓకేనా? సో దట్ ఈస్ ఈక్వల్ టు సో సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి. సో 1 మైనస్ 1 అంటే 0. నెక్స్ట్ a స్క్వేర్ మైనస్ c స్క్వేర్ a క్యూబ్డ్ మైనస్ c క్యూబ్డ్. సో నెక్స్ట్ 1 మైనస్ 1 అంటే 0, b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ b క్యూబ్డ్ మైనస్ c క్యూబ్డ్ 1 c స్క్వేర్ c క్యూబ్డ్. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు జీరో. సో లైక్ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కాబట్టి, సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి ఏ ప్లస్లో ఏ ఉంది, బి ప్లస్లో సి ఉంది కాబట్టి ఏ ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ సి హియర్ ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్. సో ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ ఫార్ములా ఏంటంటే
a minus b into a square plus ab plus b square. Okay na? So here a plus a ఉంది, b plus a ఉంది కాబట్టి a minus c a square plus ac plus c square. Okay na? So same as it is the second row, 0. Here also a square minus b square. So a plus లో b plus లో c ఉంది కాబట్టి b plus c into b minus c. So here also a cubed minus b cubed. So a plus లో b plus లో c ఉంది కాబట్టి b minus c into b square plus bc plus c square. Okay na? So next line the 1 c square c cubed. That is equal to, since a square minus b square is equal to a plus b into a minus b. Okay na? So again a cubed minus b cubed is equal to a minus b into a square plus ab plus b square. Okay na? So ఈ టూ ఫార్ములాస్ యూజ్ చేసినాం. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి. సో హియర్ a minus c, హియర్ a minus c కామన్ ఉంది, హియర్ b minus c, హియర్ b minus c కామన్ ఉంది కాబట్టి సో ఫస్ట్ రోలో a minus c కౌంట్ తీసుకున్నాం. ఇక్కడ 0 ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం. ఓకేనా? సో ఫస్ట్ రోలో a minus c కౌంట్ తీసుకుందాం. సో నెక్స్ట్ సెకండ్ రోలో కూడా సేమ్ చూడండి, ఇక్కడ b minus c ఉంది, ఇక్కడ b minus c ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి b minus c కౌంట్ తీసుకుందాం. ఓకేనా? సో ఇంకా ఏముంటుంది అంటే డెట్ 0. సో a minus c కౌంట్ తీసుకున్నాం కాబట్టి a plus c. సో నెక్స్ట్ ఇక్కడ a square plus ac plus c square. సో నెక్స్ట్ 0. సో b minus c కౌంట్ తీసుకుంటే b plus c, నెక్స్ట్ b square plus bc plus c square. నెక్స్ట్ థర్డ్ రో 1 c square c cubed. ఓకేనా? సో నెక్స్ట్ నేను ఏం అప్లై చేసినానంటే R2 implies R2 minus R1. ఓకేనా? R2 implies R2 minus R1. ఓకేనా? సో R2 రోలో నుంచి R2 minus R1 సబ్ట్రాక్ట్, R2 రోలో R1 రోని సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు a minus c into b minus c. నెక్స్ట్ 0, ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ అలాగే వస్తుంది, 0 a plus c a square plus ac plus c square. ఓకేనా? సో నెక్స్ట్ R2 minus R1 కాబట్టి 0 minus 0, నెక్స్ట్ b plus c minus of a plus c, నెక్స్ట్ b square plus bc plus c square minus of a square plus ac plus c square. సో నెక్స్ట్ థర్డ్ రో సేమ్ అలాగే వస్తుంది, 1 c square c cubed. That is equal to a minus c into b minus c. So next det 0 a plus c
ఏ స్క్వేర్ ప్లస్ ఏసీ ప్లస్ సి స్క్వేర్. నెక్స్ట్ 0 మైనస్ 0 అంటే 0. నెక్స్ట్ బ్రాకెట్స్ రిమూవ్ చేస్తే బి ప్లస్ సి. సో లోపల 2 టర్మ్స్ ప్లస్ ఉన్నాయి కాబట్టి, సో బయట మైనస్ ఉంది కాబట్టి లోపల ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే మైనస్, కాబట్టి మైనస్ ఏ మైనస్ సి. సో నెక్స్ట్ బి స్క్వేర్ ప్లస్ బీసీ ప్లస్ సి స్క్వేర్. సో నెక్స్ట్ మైనస్ ఆఫ్ లోపల 3 టర్మ్స్ ప్లస్ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఓకేనా. కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏసీ మైనస్ సి స్క్వేర్, ఓకేనా. సో నెక్స్ట్ 1 సి స్క్వేర్ సి క్యూబ్డ్ ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్. నెక్స్ట్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ క్యాన్సల్. సో రిమైనింగ్ ఏమున్నాయో చూద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ మైనస్ సి ఇంటూ బి మైనస్ సి డెట్ 0 ఏ ప్లస్ సి ఏ స్క్వేర్ ప్లస్ ఏసీ ప్లస్ సి స్క్వేర్ 0 బి మైనస్ ఏ. నెక్స్ట్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీసీ మైనస్ ఏసీ 1 సి స్క్వేర్ సి క్యూబ్డ్, ఓకేనా. నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ మైనస్ సి ఇంటూ బి మైనస్ సి డెట్ 0 ఏ ప్లస్ సి ఏ స్క్వేర్ ప్లస్ ఏసీ ప్లస్ సి స్క్వేర్ 0 బి మైనస్ ఏ. సో హియర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్లో బి ఉంది, బి ప్లస్లో ఏ ఉంది కాబట్టి బి ప్లస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ ప్లస్ ఇక్కడ కామన్గా మనకి ఏముందంటే సి ఉంది. సో సి కామన్ తీసుకుంటే బి మైనస్ ఏ, ఓకేనా. నెక్స్ట్ 1 సి స్క్వేర్ సి క్యూబ్డ్ that is equal to a minus c into b minus c det 0 a plus c a square plus ac plus c square 0 b minus a. సో నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ లో కామన్ గా మనకి ఏముందంటే b మైనస్ ఏ, ఓకేనా. సో b మైనస్ ఏ కామన్ తీసుకుందాం. సో b మైనస్ ఏ కామన్ తీసుకుంటే b ప్లస్ ఏ ప్లస్ సి, ఓకేనా. 1 సి స్క్వేర్ సి క్యూబ్డ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ మైనస్ సి ఇంటూ బి మైనస్ సి. సో సెకండ్ రోలో మనం అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, కామన్గా ఏముందంటే బి మైనస్ ఏ ఉంది. సో కాబట్టి బి మైనస్ ఏ కామన్ తీసుకుందాం, ఓకేనా. సో బి మైనస్ ఏ కామన్ తీసుకుంటే సో నెక్స్ట్ ఫస్ట్ రో ఈ సేమ్ 0 ఏ ప్లస్ సి ఏ స్క్వేర్ ప్లస్ ఏసీ ప్లస్ సి స్క్వేర్ 0. సో ఇక్కడ బి మైనస్ ఏ కామన్ తీసుకుంటే ఇంకెంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. 1 సో హియర్ బి ప్లస్ ఏ ప్లస్ సి నెక్స్ట్ 1 సి స్క్వేర్ సి క్యూబ్డ్ that is equal to a minus c into b minus c into b minus a, ఓకేనా. det 0 a plus c
ఏ స్క్వేర్ ప్లస్ ఏసీ ప్లస్ సి స్క్వేర్ 0 1. సో ఇక్కడ ఆర్డర్ రాసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, నెక్స్ట్ 1 సి స్క్వేర్ సి క్యూబ్డ్. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ కాలమ్ ఈ రో ఎలిమినేట్ చేసుకుందాం. ఓకేనా? సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ మైనస్ సి బి మైనస్ సి బి మైనస్ సి. ఓకేనా? సో ఏ మైనస్ సి ఇంటూ బి మైనస్ సి ఇంటూ బి మైనస్ సి. ఓకేనా? సో రిమైనింగ్ ఇంకేముంటుందంటే డెట్ ఏ ప్లస్ సి ఏ స్క్వేర్ ప్లస్ ఏసి ప్లస్ సి స్క్వేర్ 1 ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా? సో ఎక్స్పాండ్ చేసినాం అనమాట. సో ఇక్కడ థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని దట్ ఈస్ ఈక్వల్ టు ఏ మైనస్ సి ఇంటూ బి మైనస్ సి ఇంటూ బి మైనస్ ఏ. సో డెట్ స్ప్లిట్ చేసుకున్నాం అనుకోండి ఏడి మైనస్ బీసీ. ఓకేనా? సో ఏ ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ 1 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏసి ప్లస్ సి స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ మైనస్ సి ఇంటూ బి మైనస్ సి ఇంటూ బి మైనస్ ఏ. సో హియర్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఫస్ట్ ఏతో మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి ప్లస్ ఏ ఇంటూ సి ఏసి ప్లస్ నెక్స్ట్ సితో మల్టిప్లికేషన్ చేసుకుంటే సి ఇంటూ ఏ ఏసి ప్లస్ సి ఇంటూ బి బీసీ ప్లస్ సి ఇంటూ సి సి స్క్వేర్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ 1తో మల్టిప్లికేషన్ చేసుకుంటే లోపల ఉన్న టర్మ్స్ అన్ని పాజిటివ్ ఉన్నాయి. సో నెక్స్ట్ స్టెప్లో మల్టిప్లికేషన్ చేసుకుందాం. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏసి ప్లస్ సి స్క్వేర్. That is equal to a minus c into b minus c into b minus c a square plus ab plus ac plus ac plus bc plus c square. So లోపల ఉన్న టర్మ్స్ అన్ని సో ఫస్ట్ మైనస్ ఆఫ్ 1 ఇంటూ టోటల్ టర్మ్స్ ఏమవుతాయంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏసి ప్లస్ సి స్క్వేర్. సో 1తో మల్టిప్లికేషన్ చేసుకుంటే సేమ్ ఇలానే వస్తాయి అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ మైనస్ సి ఇంటూ బి మైనస్ సి ఇంటూ ఏ మైనస్ సి ఇంటూ బి మైనస్ సి ఇంటూ బి మైనస్ సి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏసి ప్లస్ ఏసి ప్లస్ బీసీ ప్లస్ సి స్క్వేర్. సో లోపల 3 టర్మ్స్ పాజిటివ్ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే మైనస్ కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏసి మైనస్ సి స్క్వేర్. ఓకేనా? సో ప్లస్ ఏ స్క్వేరు మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సల్ ప్లస్ ఏసి మైనస్ ఏసి క్యాన్సల్ ప్లస్ సి స్క్వేరు మైనస్ సి స్క్వేర్ క్యాన్సల్. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు ఏ మైనస్ సి ఇంటూ బి మైనస్ సి ఇంటూ బి మైనస్ ఏ. సో ఇంకా లోపల మనకి ఇంకేం మిగిలినాయంటే ఏబి ప్లస్ ఏసి ప్లస్ బీసీ. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేసామంటే ఆర్డర్లో రాసుకుందాం.
సో ఆర్డర్లో రాయాలంటే మనకి ఆన్సర్ ఏమి ఇచ్చారంటే a మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ సి. ఓకేనా. సో హియర్ సి మైనస్ ఏ, హియర్ ఏ మైనస్ బి, కాబట్టి ఇక్కడ మైనస్ కామన్ తీద్దాం, ఇక్కడ మైనస్ కామన్ తీసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్ కామన్ తీసుకుంటే సో సికి మైనస్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది, ఏకి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. ఓకేనా. ఇంటూ బి మైనస్ సి. సో హియర్ ఆల్సో మైనస్ కామన్ తీసుకుంటే ఏకి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, బికి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ బి ఇంటూ ఏబి ప్లస్, సో ఇది కూడా ఆర్డర్ రాసుకుంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్, సో నెక్స్ట్ సో ఏసీని ఏం రాసుకోవచ్చు అంటే సిఏ. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో నెక్స్ట్ ఆర్డర్ రాసుకుంటే a minus b into b minus c into c minus a into ab plus bc plus ca. ఓకేనా. that is equal to RHS. so therefore LHS is equal to RHS. ఓకేనా. సో ఇది ఫైనల్ గా ఆన్సర్. therefore సో LHS అంటే మీన్స్ డెట్ 1 a స్క్వేర్ a క్యూబ్డ్ 1 b స్క్వేర్ b క్యూబ్డ్ 1 c స్క్వేర్ c క్యూబ్డ్. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు a minus b into b minus c into c minus a into ab plus bc plus ca. ఓకేనా. సో ఇది ఫైనల్ గా ఆన్సర్. సో ఇది ఫైనల్ గా ఆన్సర్.